బైబిల్ గ్రంథంలో ఈమె పేరు ఖచ్చితంగా మనందరికీ తెలిసే ఉంటుంది. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో కేవలం 2 పుస్తకాలకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీల పేర్లు పెట్టించారు. ఓన్లీ 2 బుక్స్ ఇన్ ద బైబిల్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ విమెన్. ఆ 2 పుస్తకాలలో ఒక పుస్తకం న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మనకు కనబడే రూతు గ్రంథం. ఆ రూతు గ్రంథంలో ప్రామినెంట్ ఫిగర్ రూతు అనే స్త్రీ. ఆమె జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రతి వారము ఏదో ఒక స్త్రీని మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. కొంతమంది స్త్రీలు అంతగా ప్రామినెంట్ పర్సనాలిటీస్ కాదు, వారి గురించి ఎక్కువసార్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు, కానీ వారు కూడా ఏదో ఒకటి సంథింగ్ సిగ్నిఫికెంట్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు ఏదో ఒక కార్యం చేశారు కనుక అటువంటి వారిని మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకము ఆమె పేరు మీద వ్రాయబడిందంటే ఈమె ఖచ్చితంగా మనందరం అధ్యయనం చేయవలసిన స్త్రీ అయి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఇంత విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి మరి ఈమెలో ఏదో ఒక ప్రత్యేకత విశిష్టత ఉండాలి కదా. ఎందుకంటే దేవుని గ్రంథంలో, దివ్య గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా రాయబడిన 66 పుస్తకాలలో ఒక స్త్రీకి దేవుడు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఒక స్త్రీని ఇంత ప్రముఖమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడంటే ఖచ్చితంగా ఆమె అందరూ స్త్రీల వంటిది కాదు. ఖచ్చితంగా ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. దేవుని ఆమె తన భక్తి జీవితం ద్వారా, తన విశ్వాసం ద్వారా మెప్పించింది. అందుకే దేవుని ద్వారా ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంది. కనుక ఈ దినము మనం రూతు జీవితాన్ని ధ్యానం చేసుకుందాం. రూతు అనే మాటకు అర్థము స్నేహితురాలు, ఫ్రెండ్. నిజమే, రూతు దేవుని స్నేహితురాలిగా మారింది. షీ బికేమ్ గాడ్స్ ఫ్రెండ్. రూతు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేసినట్లయితే, రూతు మోయాబీయురాలు అనే మాట మనం గమనించాలి. దేవుని ప్రజలలో ఒకతే కాదు, దేవుని జనాంగంలో ఆమె జన్మించలేదు. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా కాదు. ఎందుచేతంటే దేవుని చేత శపించబడిన మోయాబు వంశానికి లేక మోయాబీయులకు చెందిన స్త్రీగా రూతుని గురించి మనం గమనించగలం. ఇక్కడ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తాము. ఒక కుటుంబము, భార్య భర్తలు, వారికి 2 కుమారులు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఎలీమెలకు, నయోమిలు వారిద్దరు కుమారులను తీసుకొని యూదా దేశాన్ని విడిచిపెట్టి, బెత్లెహేమును విడిచిపెట్టి ఎందుకు మోయాబు దేశానికి వెళ్ళారు అని ఆలోచిస్తే, మోయాబు దేశంలో సమృద్ధి ఉంది, మోయాబు దేశంలో సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, అక్కడ పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి మంచి ఆహారం, బలమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా మేము ఉండొచ్చు. ఇక్కడైతే బెత్లెహేములో కరువు ఉంది కాబట్టి ఈ కరువుకు సరైన ఆహారం మాకు అందక, సరైన ఆహారం మాకు దొరకక చనిపోతాం అనుకొని తమ ప్రాణాలను దక్కించుకుందామని దేవుని ప్రజలను, దేవుని సంఘమును, దేవుని ప్రజల యొక్క సహవాసమును విడిచిపెట్టి ఒక దూర దేశానికి, ఒక శపించబడిన ప్రాంతానికి, అన్యుల మధ్యలోకి ప్రయాణమై వెళ్ళిపోయిన ఒక కుటుంబాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, కొన్ని సంవత్సరాలలోనే నయోమి, ఎలీమెలకులు చాలా మంచి ప్లాన్స్తో మోయాబు దేశానికి వెళ్ళారు. చాలా మంచి ఇంటెన్షన్స్తో వెళ్ళారు. బాగా బ్రతుకుదామని వెళ్ళారు, ఆరోగ్యంగా ఉందామని వెళ్ళారు, వర్ధిల్లుతాము అనే ఆశతో వెళ్ళారు. కానీ వారు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయము వేరుగా ఉంది. అక్కడికి వెళ్ళిన కొంతకాలానికి ఎలీమెలకు చనిపోయాడు. ఎలీమెలకు చనిపోయిన తర్వాత నయోమి యొక్క 2 కుమారులైన మహలోను, కిల్యోనులు 2 చనిపోయారు. వారు మోయాబు దేశానికి వెళ్ళిన కారణం చేత మోయాబీయురు అండర్నే వారి ఇంటికి కోడళ్ళగా తెచ్చుకున్నారు. ఎందుకంటే బెత్లెహేమును విడిచిపెట్టి వన్స్ ఫర్ ఆల్ వారు వెళ్ళిపోయారు కాబట్టి మోయాబు దేశంలోనే కంటికి కనబడిన ఒక 2 స్త్రీలను సెలెక్ట్ చేశారు, వారి కుమారులకిచ్చి వివాహం చేశారు. బ్రతుకుదామని వెళ్ళారు, ప్రాణాలు కాపాడుకుందామని వెళ్ళారు, కడుపు నింపుకుందామని వెళ్ళారు, క్షేమంగా ఉంటామని వెళ్ళారు. వెళ్ళింది 4, మిగిలింది మాత్రం నయోమి ఒక్కతే. ఒక్కసారి ఊహించండి, బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు 4గా వెళ్ళారు, భార్యాభర్తలు, 2 కుమారులు. అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది. ఇప్పుడు తన కోడళ్ళు మాత్రం 2 నయోమితో మిగిలిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే, సమృద్ధి గలదానిగా వెళ్ళిన నయోమి
ఏమీ లేని దానిగా మిగిలిపోయింది. కారణం, తనకంటూ ఇంకెవరూ లేరు. భర్తను కోల్పోయింది, కుమారులిద్దరిని కూడా కోల్పోయింది. దేవుని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని. యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే మన కడుపులో పేగులు అరుస్తూ ఉంటాయి కదండి. కొంతమంది చెప్తూ ఉంటారు నాకు, అక్క ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ ఆకలేస్తుందని, ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ శోధన వస్తూ ఉంటుంది. ఏదో కిచెన్లో నుంచో ప్రక్కింట్లోంచో ఒక చికెన్ ఫ్రై వాసన, ఒక ఇంకేదో నాన్ వెజ్ వాసన రాగానే లేనిపోని ఆకలంతా ఫాస్టింగ్ ఉన్నప్పుడే పుట్టుకొస్తూ ఉంటుంది కొంతమందికి. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, ఆయన ఉపవాసము ముగించుకున్న తర్వాత శోధకుడు అపవాది యేసయ్య వద్దకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా నీవు ఆజ్ఞాపించు, అప్పుడు ఇవి రొట్టెలైతే ఈ రొట్టెలు తిని నీ ఆకలిను తీర్చుకోవచ్చని. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మరి జవాబు ఏంటంటే, యేసయ్య ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా నీవు తీసుకునే జాగ్రత్తలను బట్టి నీవు క్షేమంగా ఉన్నావని, నీవు ఉన్న ప్లేస్ని బట్టి నీకు క్షేమం ఉందని నువ్వు తలుస్తున్నావా? నీవు తీసుకుంటున్న ఆహారం వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నావా? ప్రియమైన సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తించు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతున్నాడు కానీ మన స్వంత ప్రయత్నాలు లేకపోతే మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మాత్రమే కాదు అని మనం గుర్తించాలి. అలాగని కంప్లీట్గా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసి, కంప్లీట్గా అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకోమని నేను చెప్పడం లేదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు, మనిషి జీవిస్తూ ఉంటాడు. మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంట. అతని చుట్టూ మెడికల్ డాక్టర్స్ని పెట్టుకునేవాడంట. అతడు ఆహారం తీసుకోవాలన్నా, ఏదైనా పానీయం తాగాలన్నా ల్యాబొరేటరీలో దాన్ని పరీక్ష చేయించుకొని మరీ తీసుకునేవాడంట. కారణం ఏంటంటే, అమ్మో నా దేహానికి హానికరమైంది ఏదైనా నేను తీసుకుంటే నా ఆయుష్ తగ్గిపోతుందేమో, నా ఆరోగ్యం క్షీణించిపోతుందేమో అనే భయంతో. కానీ ఆఖరికి అతను చాలా చిన్న వయసులో, అతి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం తీసుకునే జాగ్రత్తలు ఒక పరిమితి వరకు, ఒక లిమిట్ వరకు మనకి సహాయం చేయగలవు, కానీ మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. దేవుడు మన జీవితాన్ని నియంత్రించేవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మోయాబు దేశానికి కోటి ఆశలతో వెళ్ళారు, ఎన్నో కలలు కంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్తే సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాబట్టి ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకున్నారు. ఏ కారణం చేత వారు చనిపోయారో మనకు తెలియదు, కానీ ఎలీమెలకు అలాగే మహలోను కిల్యోను ముగ్గురు చనిపోయారు. నయోమి ఒంటరిగా మిగిలిపోయింది. చూడండి, కోడళ్ళు ఇంటికి వచ్చిన ఏ అత్తకైనా సరే కోడళ్ళని బయట వారు కానీ చూస్తారు, కానీ స్వంత కుమార్తెలాగా చూడడం అనేది సామాన్యంగా జరగదు. సామాన్యంగా ఏ కుటుంబంలో మనం చూసినా కోడళ్ళు బయట నుండి వచ్చిన వారిలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అత్తగారులు కూడా కోడళ్ళని స్వంత కుమార్తె వలె ప్రేమించే అనుభవాలు అతి తక్కువ కుటుంబాల్లో, అతి తక్కువ గృహాల్లో మనం చూస్తాం. క్రీస్తు ప్రేమతో నింపబడిన వారు మాత్రమే ఆ అత్తగారు కోడలను కుమార్తెలా ప్రేమించగలదు, ఆ కోడలు అత్తగారిని స్వంత తల్లిలాగా ప్రేమించి ఆదరించగలదు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే రూతు యొక్క జీవితాన్ని ఒక్కసారి గమనిద్దాం. నయోమి యొక్క జీవితం ఏమో, నయోమి అంటే మధురము, నయోమి యొక్క జీవితం మారాలాగా తయారైపోయింది. నయోమి అక్కడున్న వారందరితో ఒక మాట చెప్తుంది. ఏమనంటే, బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత నయోమి అక్కడ వారందరితో చెప్తుంది, నన్ను నయోమి అని మీరు పిలవకండి, దయచేసి నన్ను మారా అని పిలవండి. ఎందుకంటే నా జీవితంలో మధురమైన అనుభవాలు ఏమీ లేవు, నా జీవితంలో మాధుర్యాన్ని నేను కోల్పోయాను. ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇప్పుడు ఏదైనా ఉంది అంటే చేదే, బాధే, దుఃఖమే, కీడే అని ఆమె వాపోతున్నట్లుగా మనం గమనించగలం దేవుని వాక్యంలో. నయోమి అన్ని కోల్పోయింది, అన్ని పోగొట్టుకుంది. ఇక రూతు, ఓర్పాలు, నయోమి యొక్క ఇద్దరు కోడండ్ర పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే వారిద్దరు కూడా తమ భర్తలను కోల్పోయారు. వారిద్దరికి పిల్లలు పుట్టినట్లు కూడా దేవుని వాక్యంలో మనం గమనించాం. అయితే ఈరోజు ద ఫోకస్ ఆఫ్ అవర్ మెసేజ్ టుడే ఇస్ రూత్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న స్త్రీ ఎవరంటే రూతు.
రూతు యొక్క పరిస్థితులు ఒకసారి మనం ఆలోచన చేస్తే, మోయాబు దేశానికి చెందిన స్త్రీ, ఆమె ఒక మోయాబీయురాలు అనే మాట వ్రాయబడింది. అసలు మోయాబీయులు ఎవరు? హూ ఆర్ ద మోయాబైట్స్? మోయాబీయులు ఎవరి నుంచి వచ్చారు? మోయాబీయుల యొక్క మూల పురుషుడు ఎవరు? మోయాబీయులు దేవుని ప్రజల లేక అన్యుల అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 19వ అధ్యాయము 36వ వచనంలో మోయాబీయుల యొక్క మూల చరిత్ర గురించి వ్రాయబడింది. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 36వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదవాలని ఆశపడుతున్నాను. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. అక్రమ సంతానం. లోతు, అతని భార్య, అతని 2 కుమారులు దేవుని దూతల చేత వారిని రక్షించడానికి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బలవంతంగా దేవదూతలు వారిని బయటకు తీసుకొని వస్తున్న సమయంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు యొక్క 2 కుమార్తెలు నైతికంగా ఎంత దిగజారిపోయారంటే, తమ తండ్రితో పాపం చేయడం వలన అక్రమంగా పుట్టిన ఈ సంతానమే వారికి 2 కుమారులు కలిగారు. ఒక కుమారుడేమో మోయాబు, ఇంకో కుమారుడేమో అమ్మోను. మోయాబు నుంచి వచ్చిన వారందరూ మోయాబీయులైతే, అమ్మోను నుంచి పుట్టిన వారందరూ వారి సంతానము అమ్మోనీయులు. వీరిద్దరు కూడా శాపగ్రస్తమైన సంతానముగా మనం చూస్తాము. వారు శపించబడిన వారు, అక్రమ సంతానం. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన రూతు, ఆమె బర్త్, ఆమె యొక్క పుట్టుక పెద్ద గొప్ప పుట్టుకేమీ కాదు. ఒక గొప్ప వంశములో ఆమె జన్మించినది కానే కాదు. ఈరోజు మోయాబీయులు మనం గమనించినట్లయితే యోర్దాను అనే దేశంలో వారు నివాసం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దేశానికి టూర్కి మేము వెళ్ళినప్పుడు యోర్దాను అనే దేశాన్ని కూడా దర్శించడం జరిగింది. జార్డన్ అనే కంట్రీలో మోయాబీయులు నివసించిన ఆ ప్రదేశము, ఎదోమీయులు నివసించిన ప్రదేశము, అమ్మోనీయులు నివసించిన ప్రదేశము, ఆ 3 ప్రదేశాలు కూడా నేడు యోర్దాను అనే దేశంలో మనం వెళ్ళి చూడగలం. సరే, రూతు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక శపించబడిన అక్రమ సంతానము నుండి వచ్చిన ఆ కుటుంబానికి లేక వంశానికి చెందిన స్త్రీ. రెండవదిగా మనం ఆలోచిస్తే ఆమె ఒక విధవరాలిగా మనకు కనబడుతుంది. కారణం, తన భర్తను కోల్పోయింది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, కనీసం రూతుకు పిల్లలైనా ఉన్నారా? పోనీ భర్త లేకపోతే పిల్లలను బట్టైనా ఆనందిద్దాము, పిల్లలను బట్టైనా సంతోషిద్దాము, ఏదో కొంచెం ఊరట పొందుకుందాము అని తలంచడానికి ఆమెకు అటువంటి అవకాశం కూడా లేదు. She was a Moabite woman, she was a widow and she was also a barren woman, she was childless. ఆమెకు పిల్లలు కూడా లేరు. ఆ తర్వాత మనం గ్రహించినట్లయితే రూతు ఒక బీదరాలుగా కూడా మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే, నయోమి రూతులు తిరిగి బెత్లెహేం ప్రాంతానికి వచ్చివేసిన తర్వాత ప్రతిదినము వారు తమ కడుపు నింపుకోవడానికి, తమ్మును తాము పోషించుకోవడానికి రూతు తన అత్తగారైన నయోమిని అడిగి పరిగె ఏరుకోవడానికి బెత్లెహేంలో పొలాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ వాళ్ళు వెల్ ఆఫ్ అయినట్లయితే, సమృద్ధిగా వారికి ఆస్తి ఉన్నట్లయితే, ఆమె బెత్లెహేంలో పొలాలకు వెళ్ళి పరిగె ఏరుకోవాల్సిన అవసరము తనకు ఉండేది కాదు. సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో ఒక మాటలో చెప్పాలంటే చాలా అన్ఫార్చునేట్ లైఫ్ రూతుది చాలా దయనీయమైన స్థితి, దయనీయమైన బ్రతుకు. బహుశా రూతు స్థానంలో మరొకరు ఎవరైనా ఉండుంటే అనుకొని ఉంటారు, ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చనిపోవడమే మేలు. ఎందుకంటే వివాహం చేసుకున్నాను, పిల్లలు కలగలేదు, పిల్లల కొరకు ఎదురు చూశాను, ఆ తర్వాత భర్త కూడా చనిపోయాడు, ఇంకేంటి నా జీవితంలో ఆశ? ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రీజన్ టు బి హ్యాపీ అబౌట్. నాకు జీవితంలో ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదు, నాకు జీవితంలో ఇక ఏ నిరీక్షణ లేదు అన్న పరిస్థితికి ఆమె జీవితం వెళ్ళిపోయింది. అయితే ఇంత దయనీయమైన స్థితిలో, ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న రూతును దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఆమె పేరు మీద బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకాన్ని ఉంచారంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, నీ జీవితంలో నువ్వెక్కడ ప్రారంభించావో అది ప్రాముఖ్యం కాదు, కానీ నీ జీవితంలో నువ్వు ఎలాంటి ప్రారంభం చేసినా యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ ఫినిష్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ యువర్ లైఫ్, బట్ యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ ఫినిష్. నీ జీవితంలో నీ జీవిత పోరాటాన్ని నువ్వు ఎలా ప్రారంభించావో అది ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని మీద నీవు ఆధారపడితే నీ జీవితానికి ఒక మంచి ముగింపు నీవు కలిగి ఉంటావు అనడానికి రూతు జీవితము ఒక చక్కని సాదృశ్యంగా మనకు కనబడుతుంది.
సరే, రూతు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే తన అత్తగారు కోడండ్రి ఇద్దరితో మిగిలిపోయింది. కుమారులు ఇద్దరు చనిపోయారు, వారి మామగారు కూడా చనిపోయాడు. ఆ సమయంలో నయోమి కోడండ్లని ఇద్దరిని పిలిచి వారికి ఒక మాట చెప్తుంది. ఏమనంటే, ఇంకా నా మీద మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దమ్మా, ఇంకా నేను మళ్ళీ గర్భం ధరించి పిల్లలను కనే పరిస్థితి లేదు, నా భర్త కూడా చనిపోయాడు, ఇక మీకు నాతో ఉంటే ఏ విధమైన ఫ్యూచర్ లేదు, ఏ విధమైన హోప్ లేదు. సో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ఫ్యామిలీస్. మీరు యవనస్తురాండ్రే కాబట్టి మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, తిరిగి వివాహాలు చేసుకోండి, పిల్లలను కనండి, సంతోషంగా ఉండండి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఆమె ఒక సలహా ఇస్తుంది. ఆమె సలహా ఇచ్చింది. అత్తగారి యొక్క సలహాను ఒక కోడలు ఓర్పా చక్కగా పాటించి అత్తకు ఎలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకొని ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఓర్పా అనుకుంది, నిజమే కదా, మా అత్త చెప్పిన మాట నిజమే, అమ్మగారింటికి వెళ్ళిపోతే నాకు మళ్ళీ వివాహం అయ్యే అవకాశం ఉంటుంది, మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను ఏదో ఒక విధంగా పరామర్శిస్తారు, చూసుకుంటారు, కాబట్టి నేను వెళ్ళిపోతాను అనుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు జీవితాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఓర్పా తన ఎదుటనే అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన రూతు మాత్రం దేవుడు తనకిచ్చిన అత్తను విడిచిపెట్టలేదు. ఏ అత్త ద్వారా, ఏ కుటుంబం ద్వారా తాను దేవుని తెలుసుకుందో, నిజమైన దేవునితో ఒక ఎన్కౌంటర్ కలిగి నిజమైన దేవుని గుర్చిన ఒక అవగాహనలోకి, అనుభవ జ్ఞానంలోకి వచ్చిందో, ఆ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు అనే ఒక దృఢమైన తీర్మానాన్ని రూతు తన జీవితంలో తీసుకుంది. చూడండి, మన ఎదుట రెండు మార్గాలు ఉన్నప్పుడు, ఒకటి ఈజీ వే, ఇంకొకటి టఫ్ వే. ఒకటి సులభమైన మార్గము, ఇంకొకటేమో కష్టతరమైన క్లిష్టమైన మార్గం. మన ఎదుట కనుక మనతో ఉన్నవారి, మన సిబ్లింగ్స్ అవనియండి, మన కజిన్స్ అవనియండి, ఈజీ వేలో వెళ్ళిపోతున్నారు అనుకోండి, యూజువల్గా మన టెండెన్సీ ఏంటంటే ఈజీ వేలో వెళ్ళిపోవాలని మనం కోరుకుంటాం. టఫ్ వేలో వెళ్ళాలని కానీ, రిస్క్ తీసుకోవాలని కానీ ఏ ఒక్కరు అనుకోరు. ఓర్పా చక్కగా అత్తగారికి ముద్దు పెట్టేసి అత్తను విడిచిపెట్టి తన దారిని తాను వెళ్ళిపోయినప్పుడు తన అత్త కూడా బలవంతం చేస్తుంది, అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి, మీ దారి మీరు చూసుకోండి, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి అంటే, రూతు మాత్రం తనకు తాను ఆలోచన చేసుకుంది. ఏమనంటే, నేను ఏది శ్రేష్టమైనదో అదే చేస్తాను, నా ఎదుటి వారు ఏం చేస్తున్నారో అది నేను చేయను, దేవుని ఎదుట ఏది సరైనదో నేను అది చేస్తాను అని తీర్మానం తీసుకుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఈరోజు దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే, నీ ఎదుటి వారు ఏం చేస్తున్నారో, నీకు ఏది సులభమైనదో ఆ మార్గాన్ని ఎంచుకునే వారిని దేవుడు ఆశీర్వదించాడు. కానీ దేవుని దృష్టిలో ఏది సరి అయిన మార్గమో, దేవుని దృష్టిలో ఏది యోగ్యమైన మార్గమో, దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైన మార్గమో, ఆ మార్గము కష్టతరమైనదైనా క్లిష్టతరమైనదైనా దాన్ని ఎన్నుకొని దానిలో నడిచే వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. సరే, సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టింది, అత్తగారిని విడిచిపెట్టింది, ఓర్పా వెళ్ళిపోయింది. కానీ రూతు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె చెప్తున్న మాట చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడని యూజువల్గా ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ. కష్టాలు రాగానే మనకు వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, ఈ కష్టము మాకే ఎందుకు వచ్చింది, మా ఇంట్లోనే ఎందుకు జరిగింది, ఎందుకు మాకే సంభవిస్తున్నాయి ఇటువంటి విపత్తులని ఖచ్చితంగా కృంగుదల అనేది వస్తూ ఉంటుంది. సమస్యలలో ప్రజలు రెండు రకాలుగా స్పందిస్తారు. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే, సమస్యలు రాగానే దేవుని మీద కోపం పెట్టుకొని దేవుని మీద ఆయాసపడుతూ దేవుని విడిచిపెట్టేవారు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఎవరంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, బాధ వచ్చినా దేవుణ్ణే పట్టుకుంటానని దేవుడిని గట్టిగా ఆశ్రయించి దేవుని మీద ఆధారపడేవారు రెండో కేటగిరీ. మొదటి కోవకు ఓర్పా చెంది దేవుణ్ణి విడిచిపెట్టింది, అత్తను విడిచిపెట్టింది, ఈ దేవుడు అక్కర్లేదు, ఈ అత్తగారు అక్కర్లేదు, నా దారి నేను చూసుకొని వెళ్ళిపోతాను అని ఓర్పా వెళ్ళిపోతే, రూతు మాత్రం ఈ కుటుంబం నాకు కావాలి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని, అత్త నిన్ను విడిచిపెట్టను,
దానికంటే ప్రాముఖ్యంగా నీ దేవుని నేను విడిచిపెట్టనని షీ క్లింగ్ టు గాడ్ ఈవెన్ మోర్ ఇన్ హర్ ప్రాబ్లమ్స్. ఆమె జీవితంలో నిరాశ ఎదురైనప్పుడు, ఆమె జీవితంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రూతు దేవుని ఇంకా గట్టిగా పట్టుకుంది. రూతు జీవితంలో దేవుని పట్ల ఆమె కలిగున్న అచంచలమైన విశ్వాసము, దేవుని విడిచిపెట్టను అనే ఒక తీర్మానం ఉంది చూసారా. నేను అనుకుంటాను రూతు జీవితాన్ని ఆ తీర్మానమే నిలబెట్టింది. ద రైట్ డెసిషన్ దట్ యు మేక్ ఫర్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డిఫికల్ట్ టైమ్స్ ఇస్ వాట్ విల్ హెల్ప్ యూ టు స్టాండ్ ఫర్ గాడ్. నీవు దేవుని కొరకు క్లిష్ట పరిస్థితుల్లో తీసుకొని ఒక్క తీర్మానమే దేవుని కొరకు నిన్ను నిలబెడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదాలు దండిగా నీ మీద కుమ్మరించబడడానికి నీవు దేవుని కొరకు తీసుకునే తీర్మానాలు ఖచ్చితంగా దోహదపడతాయి. సో రూతు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, హర్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ స్ట్రాంగర్ వెన్ షీ ఫేస్డ్ అడ్వర్స్ సిచ్యువేషన్స్. కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు బలహీన పడిపోలేదు, కానీ ఆమె విశ్వాసంలో ఇంకా బలపడింది. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఇంకా బలమైన విశ్వాసంతో ఎవరు దేవునిలో కొనసాగుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు నయోమి రూతులు ఇద్దరు, ఇంకా నయోమికి అర్థమైపోయింది ఈ కోడలు నన్ను విడిచిపెట్టేటట్లేదు, ఈమెకి నాతో రావడానికి మనసు కుదిరింది అని అనుకొని నయోమి రూతులు బయలుదేరి బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా మనం గమనించాలి. అదేంటంటే, రూతుకు నయోమి యొక్క దేవుడు చాలా బాగా నచ్చాడు, కానీ రూతుకు నయోమి కూడా చాలా బాగా నచ్చింది. కారణం ఏంటంటే, నయోమి బహుశా ఒక అత్తగారిలా పెత్తనం చేయకుండా ఒక తల్లిలాగా రూతును ప్రేమించి ఆదరించి ఉంటుంది. చూడండి మీరు, కోడలు ఎంత మంచిదైనా అత్త ఇబ్బంది పెడుతూ ఉంటే, రాచి రంపాన పెడుతూ ఉంటే ఆమె ఎంత ఓర్చుకోవాలన్నా ఒక పాయింట్కి వచ్చేసరికి ఆ కోడలు గివప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అత్తగారు ఎంత మంచివారైనా, ఎంత దైవికమైన అత్తగారైనా, కోడలు గనుక మెడ వంచని స్వభావంతో, ఎదురాడే స్వభావంతో, లెక్క చేయకుండా, ప్రేమించకుండా ఉంటే ఆ అత్తగారు కూడా ఏదో ఒక పాయింట్లో గివప్ అయిపోయి మోడర్న్ డే సీరియల్స్లో మనకు కనబడే అత్తగారి అవతారం ఎత్తేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నయోమి నిజ దేవుణ్ణి తెలుసుకుంది కాబట్టి నయోమి కూడా ఒక దైవికమైన అత్తగారి వల్లే దేవుని నమ్ముకున్న బిడ్డగా తన కోడండనిద్దరిని బహుశా అనుకొని ఉంటుంది, నా కుమార్తెలు లేరు కనుక వీరిని నా కుమార్తెల వలె ప్రేమిస్తానని. నయోమి తన కోడండ్రను కుమార్తెల వలె ప్రేమించే అవకాశం ఉన్నప్పుడు వారిని కుమార్తెల వలె ప్రేమించింది. చూడండి, ఎవరి గృహంలో అయినా పెళ్ళై రాగానే అత్తగారు అనుకుంటుంది నా టైం అనుకుంటుంది. కొడుకుకు పెళ్ళవగానే అత్తగారు అనుకుంటుంది ఇది నా టైం. కొంతమంది అత్తగారులు ఉంటారు, వాళ్ళ అత్తగారు ఆమెను పెట్టిన టార్చర్కి ఆవిడ రివెంజ్ ఇంటికి వచ్చిన కొత్త కోడల మీద తీర్చుకుంటుంది. ఇది మరీ విడ్డూరం. మా అత్తగారు నన్ను ఎలా ఇబ్బంది పెట్టారు, నేను కూడా మా కోడలను అలాగే ఇబ్బంది పెడతాను. లేకపోతే వాళ్ళని చూశాను, వీళ్ళని చూశాను, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నేను కూడా అలాగే చేస్తాను. మరి కొంతమంది వారు చూసే సీరియల్స్, సినిమాల యొక్క ప్రభావంతో కోడళ్లను చాలా భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళని కూర్చొనివ్వరు, నించొనివ్వరు, వారు చేసే ప్రతి పనికి వంకలు వెతుకుతూ ఉంటారు. వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని. ఆ భర్తతో ప్రేమగా ఉంటే తట్టుకోలేరు, తర్వాత కొడుకుకి కోడల మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్తూ భార్యాభర్తలకు మధ్యలో మనస్పర్ధలు క్రియేట్ చేయాలని ట్రై చేయడం. ఇటువంటి కోడళ్ళు కూడా, ఇటువంటి అత్తగారులు కూడా చాలామంది సమాజంలో మనకు కనబడుతూనే ఉంటారు. కానీ నేను అనుకుంటాను, బహుశా నయోమి తన ఇంటికి వచ్చిన కోడండ్రని ఇద్దరిని ఒక కుమార్తెల వలె ఆమె ప్రేమించింది. అందుకే నయోమి వృద్ధాప్యం వచ్చినప్పుడు, అత్తగారులకు కూడా వృద్ధాప్యం వచ్చినప్పుడు కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, కోడళ్ళు అనుకుంటారు ఇది మా టైం అని. అత్తగారు నువ్వు వయసులో ఉన్నప్పుడు నన్ను ఎలా వేధించావు అన్నీ నేను గుర్తుపెట్టుకున్నాను, నాకు ఒక టైం వస్తుంది, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నేను అలా బుద్ధి చెప్తాను, నీకు టిట్ ఫర్ టాట్ నేను ఇస్తానని. అందరికీ ఎల్లకాలం గుడ్ టైమ్సే ఉండవు కదండి, అందరూ వృద్ధాప్యంలోకి వచ్చే రోజులు ఉంటాయి.
మనం బలహీన స్థితిలో వచ్చే రోజులు ఉంటాయి. మనం కూడా ఇతరుల మీద ఆధారపడవలసిన రోజులు ఉంటాయి. దేవుడు నీకు శక్తి ఇచ్చినప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు, నీవు ఇతరులను ప్రేమిస్తే, దేవుడు నీ ఇంటికి పంపించిన కోడలు నీవు ప్రేమిస్తే, నీ వృద్ధాప్యంలో, నీ అనారోగ్యంలో, నీకు చేతగాని పరిస్థితుల్లో నీ కోడలు కూడా నువ్వు ఒక తల్లి వలె చూపించిన ప్రేమను గుర్తుపెట్టుకొని నిన్ను ఒక తల్లి వలె ఆదరిస్తుంది, ఒక కుమార్తె వలె నిన్ను ఆదరిస్తుంది. ప్రియమైన అత్తలు ఎవరైనా కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే దయచేసి గమనించండి. డోంట్ బీ హార్డ్ ఆన్ యువర్ డాటర్స్ ఇన్ లా. మీ కోడన్లను మరి కఠినంగా మీరు ట్రీట్ చేయొద్దు. మీ కుమార్తె ఎవరైనా ఇంటికి వివాహం చేసుకొని వెళ్తే, మీ అల్లుడు గారి ఇంటికి వెళ్తే మీ కూతుర్ని ఎలా చూసుకోవాలని కోరుకుంటారో అలా చూసుకోండి మీ కోడల్ని. మీకు ఒకవేళ కూతురు ఉంటే మీరు ఇక్కడ చేస్తున్న మేలును బట్టి మీ కుమార్తెను కూడా దేవుడు మంచిగా ప్రేమించే అత్తగారిని, మామగారిని మీ కుమార్తె కూడా ఇస్తారు. అంత మాత్రమే కాదు, ఈరోజు మంచితనం అనే విత్తనాలు మీరు విత్తుకుంటున్నారు కాబట్టి మీ వృద్ధాప్యంలో, రేపు మీకు చేతగానప్పుడు, రేపు మీరు పడకన పడినప్పుడు, రేపు మీ నిస్సహాయ స్థితిలో మీ కోడలు ఒక కోడల వలె కాకుండా ఒక కుమార్తె వలె మిమ్మల్ని ఆదరిస్తుంది. కారణం ఏంటంటే ఒకరోజు మీరు మంచి అనే విత్తనాలు విత్తుకున్నారు కాబట్టి దేవుడు మీకు మంచి అనే పంటను తప్పకుండా దయచేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలంగా మనం లోకంలో ఎలా ఉన్నారు, లోకపోకళ్ళేంటి, లోకమాదిరేంటి, ఆ ఇంటోళ్ళు ఎలా చేశారు, పై ఇంటోళ్ళు, పొరుగింటి వాళ్ళు, వాళ్ళు ఎలా ప్రవర్తించారో కాదు, కానీ బైబిల్లో ద బెస్ట్ మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా, బైబిల్లో బెస్ట్ అత్తాకోడళ్ళ అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే అది నయోమికి, రూతుకి మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఈ మోడర్న్ డేలో కూడా అవార్డ్స్ మీరు గెలుచుకోవచ్చు. మీ ఇంట్లో చక్కగా ప్రేమగా ఉండడం ద్వారా, మనస్పర్ధలకు మరి అహంకారానికి చోటు ఇవ్వకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ పరామర్శించుకుంటూ ఉన్నప్పుడు కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. రెండవదిగా మనం గమనిస్తే రూతులో ఉన్న మరొక శ్రేష్టమైన అనుభవము, అత్తగారిని ప్రేమించింది. అత్తగారు ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ఆమె పట్ల బాధ్యత కలిగిన స్త్రీగా మనం గమనిస్తున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనం, మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. ఇప్పుడు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చేశారు. నేను ఇందాక మీకు 4 విషయాలు చెప్పాను. రూతు జీవితంలో మరి ఉన్న 4 డిసడ్వాంటేజెస్ లేకపోతే 4 మైనస్లు ఏంటంటే, 1 మోయాబీరాలు, 2వది విధవరాలు, 3వది పిల్లలు లేరు, 4వది పేదరాలు. ఇంతకంటే ఏం కావాలండి ఒక దురదృష్టకరమైన స్త్రీ అని చెప్పుకోవడానికి? షీఈ్ అన్ అన్ఫార్చునేట్ ఉమెన్ ఇన్ సో మెనీ వేస్. అన్ని విధాలుగా ఒక దురదృష్టకరమైన స్థితిలో ఉన్న స్త్రీయే. ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడదన్న పరిస్థితి. అత్తాకోడళ్ళు ఇద్దరు బయలుదేరి బెత్లెహేం ప్రాంతానికి వచ్చారు, కానీ వారికి ఆస్తిపాస్తులు ఉండుంటే బహుశా వారు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. వారి యొక్క ఫైనాన్షియల్ కండిషన్ గురించి బైబిల్ చెప్పలేదు, కానీ బహుశా అంత ఉన్న స్థితిలో వారేం ఉండుండరు. ఇప్పుడు వారి ఇంట్లో భోజనం సిద్ధపరచుకోవాలంటే ఎవరో ఒకరు కష్టపడి పని చేయాలి. ఇప్పుడు రూత్ అంటుంది, షీ స్టెప్డ్ అప్, బాధ్యత కలిగిన కోడలుగా ఉంటుంది. అత్తగారు నేను వెళ్తాను, నేను పొలానికి వెళ్తాను, పరిగె ఏరుకొని వస్తాను. పరదేశులకు, దిక్కులేని వారి కొరకు కొంత పరిగెను విడిచిపెడుతూ ఉంటారు ఉన్నతమైన వ్యక్తులు వారి పొలాల్లో. ఆ పరిగె నేను ఏరుకొని వస్తాను, దాన్ని చక్కగా మీకు వండి పెడతాను, ఇద్దరం భోంచేసి తృప్తి పొందుదామని తన అత్తగారి యొక్క పర్మిషన్ తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. రూతు జీవితంలో షీ వాజ్ అ హార్డ్ వర్కింగ్ అండ్ అ రెస్పాన్సిబుల్ ఉమెన్. మొదటిగా మనం చూసాము, షీ క్లింగ్ టు గాడ్ ఈవెన్ ఇన్ హర్ అడ్వర్స్ సిట్యువేషన్స్. హర్ ఫెయిత్ ఇన్ గాడ్ గ్రూ స్ట్రాంగర్. దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసము క్లిష్ట పరిస్థితుల్లో కూడా బలపడింది, కానీ బలహీనపడలేదు. అది రూతు జీవితంలో మనం తెలుసుకొని మొదటి అంశం అయితే, రెండవదిగా మనం గమనించినట్లయితే రూతు బాధ్యత కలిగిన స్త్రీ. అంత మాత్రమే కాదు, కష్టపడి పనిచేసే స్వభావము కలిగిన స్త్రీ. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. కొంతమంది చూడండి, కూర్చొని వట్టిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వట్టిగా కూర్చొని కబుర్లు చెప్తే డబ్బులు వస్తాయా? తిండి వస్తుందా నోటి దగ్గరకు? కష్టపడితే ఏ కష్టము చేసినను లాభమే కలుగును. హార్డ్ వర్కింగ్ ఉమెన్.
సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కూడా ఆమె కష్టపడి పనిచేస్తుందని దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఆమె కష్టపడి పనిచేసిన పనివారికి బత్తెము సిద్ధపరుస్తుంది. ఆమె తన చేతులతో వ్యాపారం చేస్తుందని, తన భర్తకు లాభాన్ని కలుగ చేస్తుందని దేవుని గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని గురించి మనం గమనిస్తాం. ఈమెకు కష్టపడి పనిచేసే స్వభావము ఉంది. ఇప్పుడు బోయజు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె ఏ పొలంలోకి వచ్చిందంటే షీ కేమ్ టు ద రైట్ ఫీల్డ్. చాలా పొలాలు ఉండుంటాయి బెత్లెహేములో, కానీ రూతు పట్ల దేవునికి ఎంత ఉన్నతమైన ప్రణాళిక ఉందంటే దేవుణ్ణి పట్టుకొని నీ దేవుడే నా దేవుడు అని నయోమిని విడిచిపెట్టకుండా రూతు వచ్చినందుకు దేవుడు రూతును సరైన పొలానికి నడిపించాడు. బోయజు అనే వ్యక్తి ఒక పొలానికి వచ్చింది. ఈ బోయజ్ అనే వ్యక్తిలో ఉన్న స్వభావం లేకపోతే లక్షణాలు ఏంటి అని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. శుభవచనం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పుకోవట్లే వాళ్ళు, శుభోదయం అని చెప్పుకోవట్లేదు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? దేవుని మాటలు, యెహోవా మీకు తోడయుండును గాక అని బోయజ్ అనేవాడంట చేనిలో పనిచేస్తున్న వారితో. అంటే బోయజ్ యొక్క మాటల్లో కూడా దేవునికే ప్రాధాన్యత. ఆ తర్వాత పనివారందరికీ కూడా నేర్పించాడు. ఏమనంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పడము నేర్పించాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బోయజు భక్తి కలిగిన యవ్వనస్తుడు. హీ వాజ్ అ గాడ్లీ మ్యాన్. ఈ రోజుల్లో ధనమున్న పురుషులు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని కలిగిన పురుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. దైవ భక్తి కలిగిన వారు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని మార్గంలో యథార్థంగా నడిచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అందుకే పెండ్లి కాని ఆడపిల్లలకు చెప్తూ ఉంటాను, డబ్బున్న వ్యక్తి కోసం ప్రార్థన చేసుకోవద్దు, గొప్ప ఉద్యోగం ఉన్న వ్యక్తి కోసం కాదు ప్రార్థన చేసుకోవాల్సింది, దైవ భక్తి కలిగిన వ్యక్తి కొరకు మొదటగా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే డబ్బున్న వ్యక్తి నీకు 3 పూట్ల ఆహారం పెట్టగలడు, కానీ నీకు మనశ్శాంతిని సంతోషాన్ని నీకు ఖచ్చితంగా ఇవ్వలేడు. అతనికి రకరకాల వ్యసనాలు ఉంటే, భయంకరమైన అలవాట్లు ఉంటే నీకు జీవితకాలం అంతా వేదనే. అతనికి సరైన సత్ప్రవర్తన లేకపోతే ఈ ఆడపిల్ల ఎంత పెద్ద బంగ్లాలో ఉంటే ఏం సుఖం అండి. బోయజ్ను గురించి మనం ఆలోచిస్తే హీ వాజ్ అ గాడ్లీ మ్యాన్. అంత మాత్రమే కాదు, బోయజ్కి ఎన్నో పొలాలు ఉన్నాయి, పొలాలన్నిటికీ అధికారి. హీ వాజ్ ఆల్సో అ రిచ్ మ్యాన్. అండ్ మూడవదిగా ఈ బోయజ్లో ఉన్న స్వభావం ఏంటంటే హీ వాజ్ అ వెరీ కైండ్ మ్యాన్. దయా హృదయం కలిగిన పురుషుడు, దయాహృదయం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. 8-9 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయము. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పి. ఎంత దయగలిగిన వ్యక్తి అండి. హీఈస్ నాట్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ హర్ ప్రొవిజన్, బట్ హీ వాజ్ ఆల్సో కన్సర్న్డ్ అబౌట్ హర్ ప్రొటెక్షన్. ఎక్కడి నుంచో వచ్చింది, దూరదేశం నుంచి వచ్చింది, యవనస్తురాలుగా ఉంది. ఈమె కాపుదల విషయం కూడా నేను చూసుకోవాలి, ఎందుకంటే నా పొలంలో ప్రవేశించింది కాబట్టి. నా పొలములో ఒక దూరదేశం నుండి వచ్చిన ఆ స్త్రీకి, ఒక యవ్వనస్తురాలకి ఏ హాని జరగడానికి వీలు లేదు. ఆమె యొక్క భద్రతకు కూడా నేనే పూచి తీసుకుంటాను, నేనే బాధ్యత వహిస్తాను అనుకున్నాడు. అక్కడున్న యవ్వనస్తులందరికీ ఆమెను ముట్టకూడదని పనివారికి ఆజ్ఞాపించాడంట. అంత మాత్రమే కాదు, ఆమెకు అవసరమైన ఆహారాన్ని, ఆమెకు అవసరమైన నీళ్లను కూడా అన్ని ప్రొవైడ్ చేయడానికి బోయజు సిద్ధపడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. దేవుని కొరకు రూతు తీసుకున్న ఒక్క నిర్ణయాన్ని బట్టి రూతు తన జీవితంలో నెక్స్ట్ వేసే అడుగులన్నీ దేవుడే డిసైడ్ చేస్తూ వచ్చాడండి. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నిలబడాలని ఒక్క అడుగు వేయి నీ జీవితంలో. టేక్ వన్ రైట్ స్టాండ్ ఫర్ ద లార్డ్ అండ్ హీ విల్ లీడ్ యూ ఫ్రమ్ దెన్ ఆన్.
నీ జీవితంలో దేవుని కొరకు ఒక్క నిర్ణయం తీసుకో. ఇప్పటి నుంచి యేసయ్య నిన్నే పట్టుకుంటాను, నీ మీద ఆధారపడతాను, నీ కోసం బ్రతుకుతాను, ఇంకెవరిని చూడను, ఏ పరిస్థితులు చూడను, దేని మీద ఆశ పెట్టుకోను, లోకాన్ని ఆశించను, ధనాన్ని ఆశించను, మరి దేన్ని ఆశించనయ్యా అని నీవు దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకొని ఒక్క అడుగు వేస్తే నీ తర్వాత అడుగులన్నీ రైట్ స్టెప్స్గా సరైన అడుగులు పడడానికి దేవుడే నిన్ను నడిపిస్తాడు. రూతు జీవితంలో అదే మనం గమనిస్తాం. బోయజు పొలానికి దేవుడే నడిపించాడు. ఈ బోయజ్ ఒక మాటలో చెప్పాలంటే బెత్లెహేంలో ఉన్న వారందరిలో హీఈస్ ద బెస్ట్ మ్యాన్ ఇన్ టౌన్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఆ బెత్లెహేము ప్రాంతంలో ఉన్న ఒక శ్రేష్టమైన యవనస్తుడు, ధనవంతుడు, దయాహృదయం కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇతని పొలంలోకి వెళ్ళింది. ఇతని పొలంలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆమెకు యవలను ఇచ్చాడంట. చూడండి, ఆమెకు భోజనం పెట్టాడు. 14వ వచనం, ఋతు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. బోయజు భోజన కాలమున నీ ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయు వారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టాడు, ఆమెకి పేలాలు అందించాడు. ఆమెకు బోయజు దగ్గర సమృద్ధి ఉంది, పనివారికి ఆమెను ముట్టకూడదని ఆజ్ఞాపించాడు, ఆమెకు కాపుదలుంది, భద్రత ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె అవసరతలన్నీ తీర్చబడే చోటుగా బోయజు యొక్క పొలాన్ని మనము గమనిస్తున్నాం. బోయజు పొలంలో ఆమెకు సమృద్ధి ఉంది, ఆమెకు కాపుదలుంది, ఆమె అవసరతలన్నీ ఆ ప్రాంతంలో తీర్చబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత బోయజు రూతుతో చెప్పిన మరొక మాట మనం గమనిస్తే 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమీ తెలియని పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. తన పెనిమిటి చనిపోయిన తర్వాత అత్తకేం చేసిందో ఎలా వచ్చింది బయటకి? ప్రపంచంలో సామెత ఏంటంటే, నిజము చెప్పులు వేసుకొని ఇల్లు దాటక ముందే అబద్ధము లేకపోతే రూమర్ ఊరంతా చుట్టేసి వస్తుందంట. ఒక వ్యక్తిలోని మంచి ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరండి. ఒక వ్యక్తిలో మంచి గురించి ఎవరు మరి పట్టించుకోరు, కానీ ఒక వ్యక్తి గురించి చెడు ఏమైనా ఉంటే చాలా బాగా చెప్పేసుకుంటారు, దానికి మసాలా యాడ్ చేసి, రంగులు కలిపి, ఫ్లేవర్స్ యాడ్ చేసి. రూతు తన అత్తగారి పట్ల చూపిన ప్రేమ అసలు ఎవరికి తెలుసు? ఆ రోజుల్లో వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇంటర్నెట్లు, న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్, రేడియోలు అయినా ఉన్నాయా? కనీసం ఏమీ లేవు. కానీ ఎవరు చూశారు రూతు తన అత్త అయిన నయోమి పట్ల చూపించిన ప్రేమ, బాధ్యత? దేవుడు చూశాడు. ఆ యొక్క సమాచారాన్ని ఎవరికి చేరవేయాలో దేవుడే చేరవేశాడు. బోయజ్ చెప్తున్నాడు, నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తగారికి నువ్వేం చూపించావో, ఏ ప్రేమ చూపించావో అదంతా నాకు తెలియబడెను. అంత మాత్రమే కాదు, 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. బోయజ్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. నీవు బాధ్యత కలిగి నీ బాధ్యతలు ఎంత నమ్మకంగా నిర్వర్తిస్తున్నావో అది ఎవ్వరు చూడడం లేదని నీవు అనుకోవచ్చు, కానీ నీవేం చేస్తున్నావో, నీ ప్రతి అడుగు, నీ ప్రతి కదలికను దేవుడు గమనిస్తున్నాడు. నీవు చేసిన దానికి దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. 2 మాటలు చెప్పాడండి ఇక్కడ బోయజు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, రెండవది దేవుడు నీకు పరిపూర్ణమైన, సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవేమి చేస్తున్నావో అది ఎవరు చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. You may think that your hard work is unnoticed. You may think that your prayers are unnoticed. You may think that the labor you are doing for God and for His people is unnoticed. దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘము కొరకు నీవు పడుతున్న ప్రయాస ఎవరు చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన నీకు బహుమానం ఇస్తాడు, ఆయన నీకు ప్రతిఫలమును ఇస్తాడు అని బోయజు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. గాడ్ ఇస్ అవర్ రివార్డర్. దేవుడు మనకు బహుమానమును ఇచ్చేవాడు, మనకు రివార్డ్ దయచేసేవాడు. ఈ రూతు గ్రంథంలో రూతు మనకు సాదృశ్యంగా ఉంది,
కారణం ఏంటంటే ఒకప్పుడు మనం కూడా అన్యులమే. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడక మునుపు మనం కూడా అన్యులమే, మనం కూడా దేవునికి దూరస్తులమే, మనం కూడా దేవుని ఎరుగని వారమే. అయితే రూతు ఏ విధంగా నయోమి ఇంటిలోకి రావడం ద్వారా, ఆ తర్వాత దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకోవడం ద్వారా ఆమె జీవితం మారిందో, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చారు. బోయజు, రూతు గ్రంథంలోని బోయజు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. కారణం ఏంటంటే రూతుకు క్షేమము భద్రత బోయజు పొలంలో దొరికింది. నీకు నాకు కూడా క్షేమమును భద్రతనిచ్చేవాడు దేవుడు. రూతు చేసిన పనులన్నిటి గురించి తెలుసుకొని దేవుడు నీకు బహుమానం ఇస్తాడని బోయజ్ చెప్పాడు. ఆ దేవుడు మన యొక్క ప్రతి అడుగును, మన యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నాడు, మనకు కూడా ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆ తర్వాత బోయజు పొలములో రూతుకు సమృద్ధి దొరికింది. నీ ప్రతి అవసరతకు కూడా దేవుని సన్నిధిలో నీకు ప్రొవిజన్ అందుబాటులో ఉంది. నీకేం అవసరమో నీ ప్రతి అవసరతను తీర్చేవాడు దేవాతి దేవుడు. ఆ తర్వాత మనం గమనిస్తే ఆఖరి అంశం చెప్పి, మూడవ అంశం నేను చెప్తున్నాను. మూడవ అంశము రూతు గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. రూతు జీవితంలో 3వ అంశంలోకి వచ్చాం. మొదటి అంశం దేవుణ్ణి పట్టుకుంది గట్టిగా. షీ క్లింగ్ టు గాడ్ ఈవెన్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్. రెండవదిగా మనం గమనించాము, షీఈ్ అ హార్డ్ వర్కింగ్ అండ్ రెస్పాన్సిబుల్ ఉమెన్. ఆమె బాధ్యత కలిగిన స్త్రీ, కష్టపడి పనిచేసే స్త్రీ. దేవుని కొరకు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత దిగజారిపోలేదండి. చూడండి, విశ్వాస జీవితం అంటే ఒకప్పుడు దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకున్నానండి, ఇప్పుడు మళ్ళీ లోకంలో కలిసిపోయానంటే అది కాదు నిజమైన క్రైస్తవ జీవితం. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మేకింగ్ అ రైట్ డెసిషన్ ఫార్ ద లార్డ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫాలోయింగ్ జీసస్ ఎవ్రీ సింగిల్ డే ఇన్ యువర్ లైఫ్. నిజమైన విశ్వాస జీవితం, నిజమైన భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు అన్నదానికి సూచన ఏంటంటే, ఒకప్పుడు నీవు పొందిన మారుమనసు కాదు, ఒకప్పుడు దేవుని కొరకు నీవు తీసుకున్న తీర్మానం కాదు, కానీ నీ అనుదిన జీవితంలో దేవునితో నీవు నడుస్తూ వెళ్ళడమే నిజంగా నువ్వు విశ్వాసిగా బ్రతుకుతున్నావు అన్నదానికి గొప్ప సాదృశ్యం. సో ఇక్కడ రూతు వెళ్తూ ఉంది బోయజ్ పొలానికి, పరిగే ఏరుకుంటుంది. ఎప్పుడైనా బోయజ్ ఉన్నప్పుడు ఆమెకు మరి ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఆమె తింటూ ఉంది. ఆ తర్వాత అక్కడున్న పని వాళ్ళందరికీ చెప్పాడు, ఆమెను ముట్టొద్దు, ఆమెను జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు, ఆమెకి నీళ్లు చేదిపోయమని చెప్పాడు. అవంతా అయిపోయిన తర్వాత ఆమెను గమనించిన బోయజు ఆమెను గూర్చి ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఆమెను గూర్చి చెప్పబడిన సాక్ష్యం ఇప్పుడే మనం చదివాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. 2 సర్టిఫికేట్స్ వచ్చాయండి ఇక్కడ, 2 సర్టిఫికేట్స్. ఒక సర్టిఫికేట్ ఏంటంటే, కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తుల్ని ఎవరినో వెంబడించలేదు. నాకు భర్త చనిపోయాడు కదా, నేను యవన కాలంలో ఉన్నాను కాబట్టి నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను, పాపంలో బ్రతుకుతాను, కాంప్రమైజ్ అయిపోతానని నువ్వు అనుకోలేదు. నీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. బహుశా బోయజ్ అక్కడ పనివారిని కూడా అడిగి తెలుసుకొని ఉంటాడు. రోజంతా పని చేసుకుంటుంది, ఈమె ఎలా ఉంటుంది, ఈమె ప్రవర్తన ఎలా ఉంటుంది గమనించాడు. గమనించి ఒక మంచి సర్టిఫికేట్, దేవుని గ్రంథం సెలవిస్తుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అన్న గొప్పతనం కంటే సత్ప్రవర్తన కలిగిన స్త్రీ అనే ఒక గొప్ప సాక్ష్యము దానికంటే ఇది గొప్పదండి. హల్లెలూయా. దేవుని ఎదుట నిర్దోషిగా నిందారహితుడిగా బ్రతకడం అనేది ఎంత గొప్ప సర్టిఫికేట్. అది దేవుని ద్వారా యథార్థవంతుడు అని ఒక్క సర్టిఫికేట్ పొందితే ఆ సర్టిఫికేట్ నోబెల్ ప్రైజుల కంటే మరొక అవార్డుల రివార్డుల కంటే చాలా గొప్పది. బోయజు రూతుని గమనించిస్తున్న సాక్ష్యము, నీవు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి. యు ఆర్ అ వుమన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. హల్లెలూయా.
మనకు కావాల్సింది గుడ్ కలర్ కాదండి, గుడ్ క్యారెక్టర్ కావాలి. హల్లెలూయా. గుడ్ క్యారెక్టర్ కొరకు ప్రయాసపడాలి. మంచి సాక్ష్యము, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన. ఇంకొక మాట కూడా చూస్తున్నాం, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయిందంట. నీలో ఉన్న మంచితనం రోజు రోజుకి పెరుగుతుంది, నీలో ఉన్న పరిశుద్ధత రోజు రోజుకి పెరుగుతుంది. దేవునితో సహవాసం చేసే కొలది ప్రతి విశ్వాస జీవితంలో ఇదే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. మునుపటి కంటే ఇంకా ఎక్కువ ఆత్మీయత, మునుపటి కంటే ఇంకెక్కువ దీనత్వం, మునుపటి కంటే ఇంకెక్కువ నమ్మకత్వం, మునుపటి కంటే ఇంకా పరిశుద్ధత. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరింత ఎక్కువైనది. ఆ తర్వాత చెప్తున్న మాట, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఎంత మంచి మాట అండి. నీవు యోగ్యురాలవు. యు ఆర్ అ వుమన్ ఆఫ్ వర్త్. యు ఆర్ అ వుమన్ ఆఫ్ వర్త్. సో రూతు జీవితంలో మూడోది ఏంటంటే, షీ వాజ్ అ వుమన్ ఆఫ్ క్యారెక్టర్, షీ వాజ్ అ వుమన్ ఆఫ్ వర్త్. వావ్, WOW. చూడండి, ఏదైనా బాగుంది అనుకోండి, వావ్ అంటాం కదా. ఆ వావ్ ఫుల్ ఫామ్ ఏంటంటే వుమన్ ఆఫ్ వర్త్. దేవుడు నిన్ను చూసి వావ్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడంటే అది చాలు ఈ బ్రతుకుకి. హల్లెలూయా. ఎవరో మనల్ని చూసి ఒక సెల్ఫీయో ఫుల్గా రెడీ అయిపోయిన ఫోటో పెట్టగానే కింద వావ్, సూపర్ డూపర్, గాడ్జియస్, అడోరబుల్, ఇంకా బోల్డ్ అని ఉంటాయిలేండి కదా మనం ఎక్స్పెక్ట్ చేసే కమెంట్స్, అవన్నీ కాదు. కానీ దేవుడు నిన్ను ఒక వుమన్ ఆఫ్ వర్త్, ఒక వుమన్ ఆఫ్ వర్చ్యూ, ఒక వుమన్ ఆఫ్ క్యారెక్టర్గా దేవుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తే అది ఈ జీవితంలో అన్నిటికన్నా ఈ జీవితంలో అన్నిటికన్నా అత్యున్నతమైన అవార్డు, రివార్డ్. బోయజు రూతుని గురించి చెప్తున్నాడు ఈ మాట, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దైవజనుడు ఏమన్నాడంటే, క్యారెక్టర్ ఇస్ హూ యు ఆర్ వెన్ నో బడీ ఈజ్ వాచింగ్ యూ. క్యారెక్టర్ ఇస్ హూ యు ఆర్ వెన్ నో బడీ ఈజ్ వాచింగ్. సత్ప్రవర్తన, నీ ప్రవర్తన అంటే ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అది నీ నిజమైన యువర్ రియల్ సెల్ఫ్. చాలాసార్లు మనం మనుషులు ఉన్నప్పుడు చాలా కాన్షియస్గా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ ప్రైవేట్ లైఫ్కి వచ్చేసరికి అది వేరేలా ఉంటుంది. మన ఆలోచన విధానం కానీ, అందరి ముందు ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాం. మన మాటలు కానీ, మనం చేసే పనులు కానీ ఎవరు చూడనప్పుడు ఏంటో, దట్ ఈస్ యువర్ ట్రూ క్యారెక్టర్ అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్. ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వేమై ఉన్నావో, ఎవరు నిన్ను గమనించినప్పుడు నువ్వేం చేస్తున్నావో అది నిజంగా నీవు సత్ప్రవర్తన కలిగి ఉన్నావా లేక దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నావా అన్నదానికి ఒక సూచన. బోయజ్ రూతుని గురించి చెప్తున్న మాట, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. నీవు యోగ్యురాలుగా బ్రతికిందండి. షీ ప్రూవ్డ్ దట్ షీ ఈజ్ అ వుమన్ ఆఫ్ వర్త్. హల్లెలూయా. ఆమె చెప్పుకోలేదు, వచ్చి డబ్బా కొట్టుకోలే. కొంతమంది చూడండి, నేను ఇంత నేను అంత అని చెప్తారు అంతే. జీవితంకి మాటలకి మ్యాచింగ్ ఉండదు, మ్యాచ్ అవ్వవు. వివాహం అయినప్పుడు తల్లిదండ్రులు కూతురిని అత్తగారి ఇంటికి పంపించేటప్పుడు ఏం చెప్తారో తెలుసా, మా అమ్మాయిలు అంటే అమ్మాయి మీకు ఇంకెక్కడ దొరకదండి. ఐ థింక్ ఎవ్రీ పేరెంట్స్ విల్ సే దట్. మా అమ్మగారు వాళ్ళు అలా చెప్పలేదులేండి, బట్ నేను చెప్తున్నాను. యూజువల్గా పేరెంట్స్ అదే చెప్తారు. ఎంత విలువైన అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నామంటే. అఫ్ కోర్స్ అందరు పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు విలువైన వారే. ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి గొప్పగా అనుకుంటారు. అయితే నీవు వెళ్ళిన తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నీ యొక్క క్రియలను బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ సత్ప్రవర్తన, నీలో ఉన్న మరి ఆత్మీయత అనేది కేవలం ప్రార్థనలకు మాటలకే పరిమితం కాకుండా నీ జీవిత విధానంలో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. రూతు తన జీవితంలో రుజువు చేసుకుంది. బోయజు పొలానికి వెళ్ళేటప్పుడు రూతుని గమనించడానికి ఎవరున్నారు? అత్తగారు ముసలిదైపోయింది, పడుకోనుంది, మంచానికి పరిమితం అయిపోయిందేమో. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో వెనకాల వచ్చి అత్తగారు ఈమెకి ఎస్కాట్ ఇవ్వడానికి, ఈమెని గమనించడానికి లేదు కదా. భర్త లేడు, ఏమన్నా చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఈమెను ప్రశ్నించేవారు ఎవరున్నారు? భర్త చనిపోయాడు కాబట్టి ఇంకొక పురుషుడినైనా వివాహం చేసుకోవచ్చు, లెట్ మీ స్టార్ట్ లుకింగ్ అని అనుకోలేదు రూతు. సత్ప్రవర్తన కలిగి బ్రతికింది, యోగ్యురాలుగా బ్రతికింది. అందుకే ఆ తర్వాత ఆమె జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడు ఆమెకు గొప్ప మేలు చేశాడండి. దేవుడు చేసిన గొప్ప మేలు రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. ఈ ఒక్క అంశాన్ని మనం చదువుకొని ముగించుకుందాం.
కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. ఆ తర్వాత 17వ వచనం, అతడు ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. రూతుకు పుట్టిన కుమారుడు ఓబేదు. ఈ ఓబేదు ఎవరంటే దావీదుకు తాత అన్నమాట. దావీదుకు వేరు చిగురుగా, దావీదు వంశంలో ఉండి యేసుక్రీస్తు ప్రభు పుడితే, నిజానికి యేసు ప్రభు వంశావళిలో చేర్చబడే ఏ యోగ్యత కూడా లేదు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఏ విధంగా కూడా ఆస్కారం లేదు. కానీ దేవుడు రూతుకి ఎంత గొప్ప కృపిచ్చాడంటే, ఆమె దేవుని కొరకు తీసుకున్న ఒక నిర్ణయం, ఆమె దేవుని కొరకు జీవించిన సత్ప్రవర్తన, భక్తితో ఆమె నడుచుకున్న నడవడికని దేవుడు గమనించి బోయజ్ ఆమెతో చెప్పినట్లే దేవుడు నీకు పరిపూర్ణమైన బహుమానం ఇస్తాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ఏ విధంగా బోయజ్ చెప్పాడో అదే విధంగా దేవుడు రూతును, నేను మీకు చెప్పాను, బోయజ్ వాజ్ అ రిచ్ మ్యాన్, హీ వాజ్ అ గాడ్లీ మ్యాన్ అండ్ హీ వాజ్ అ కైండ్ మ్యాన్. బోయజు ద బెస్ట్ మ్యాన్ ఇన్ టౌన్ అండి. బెత్లెహేంలో ఉన్న పురుషులందరిలో శ్రేష్ఠుడు, ధనవంతుడైన వ్యక్తి, దయగలిగిన వ్యక్తి, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక విధవరాలిగా ఉన్న, ఒక అన్యురాలిగా ఉన్న రూతు అతని యొక్క కుటుంబంలో చేర్చబడ్డానికి దేవుడు అద్భుతమైన కృపను రూతుకు అనుగ్రహించాడు. నిజానికి బోయజు రూతును వివాహం చేసుకోవడానికి అంత అర్హత రూతుకు లేదు. కానీ దేవుడు తన కృప ద్వారా, ఉచితమైన కృప ద్వారా రూతును బోయజుకు భార్యగా చేశాడు. నేను ఇందాక మీకు చెప్పాను, బోయజు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం అయితే నీవు నేను రూతుకు సాదృశ్యం. మన గతం ఎంత భయంకరమైనదైనా, మన గత జీవితం ఎంత భయంకరమైనదైనా, దేవుని కొరకు నీ ఒక్క తీర్మానం తీసుకుంటే రూతు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా నిశ్చయంగా మార్చగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ టర్న్ యువర్ సిట్యువేషన్ అరౌండ్. గాడ్ కెన్ టర్న్ యువర్ లైఫ్. హీ కెన్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు రూత్ ఎవరు అని ఆలోచిస్తే, ఒకప్పుడు రూతు పేదరాలు, ఒకప్పుడు రూతు విధవరాలు, ఒకప్పుడు రూతు దిక్కులేనిది, ఒకప్పుడు రూతు ఏ ఆధారం ఆలంబన లేనిది. ఇప్పుడు రూతు బెత్లెహేములో ధనికుడైన వ్యక్తి యొక్క భార్య, ఓబేదునకు తల్లి. ఇప్పుడు రూతు పరిస్థితి ఏంటంటే, షీఈ్ అ రిచ్ ఉమెన్, షీఈ్ ద మిస్ట్రెస్. ఇప్పుడు అందరూ ఆమెని మేడం అని పిలుస్తున్నారు. అంతకు ముందేమో పనివారు పరిగా విడిచిపెడితే అది ఏరుకునే పరిస్థితి, చాలా దీనస్థితి. ఇప్పుడు రూతు యొక్క స్థితిగతులు దేవుడు మార్చాడు. ఒకప్పుడు విధవరాలిగా చూసేవారు, ఒకప్పుడు ఆమె ఇంట్లో ఆమె ఎదురుపడితే ఎవరు ఆమె ఎదుర్కోవడానికి ఇష్టపడేవారు కాదేమో. ఇప్పుడు రూతు స్థితిని దేవుడు ఎలా మార్చాడంటే, ఆమెను ఒక గొప్ప వ్యక్తికి భార్యగా చేశాడు. ఒక చక్కని కుమారుణ్ణి దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో కేవలం 5 స్త్రీలకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు చోటు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో ఓన్లీ తండ్రుల పేర్లే ఉంటాయి. ఆ లీనియేజ్లో పలానా వ్యక్తి పలానా వ్యక్తిని కన్నాడు, పలానా వ్యక్తి పలానా వ్యక్తిని కన్నాడని కేవలం పురుషుల పేర్లే ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో. కానీ 5 స్త్రీల పేర్లను మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. వాటిలో ఒక పేరు రూతు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబెదును కనెను. ఇప్పుడు ఈ బోయజ్ ఎవరంటే రాహాబు యొక్క కుమారుడు. మన రాహాబుని గురించి కూడా మనం ధ్యానం చేసాం. రాహాబు జీవితాన్ని కూడా మనం ధ్యానం చేసాం. రాహాబు అను వేశ్య, భయంకరమైన స్థితిలో ఉన్న స్త్రీ, దేవుని కొరకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు ఆమెను యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావల్లోకి ఎలా చేర్చాడు. రాహాబుకు ఆశ్చర్యమైన కృపనిచ్చిన దేవుడు రూతుకు కూడా అటువంటి కృపను, అటువంటి ప్రివిలేజ్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న 2 స్త్రీలలో ఒక స్త్రీగా రూతును దేవుడు నిలిపాడు. ఒక విధవరాలు, ఒక దిక్కులేని స్త్రీ, ఒక అన్యురాలు, ఒక శపించబడిన వంశానికి చెందిన స్త్రీ, ఒక దీన స్థితిలో ఉన్న పేదరాలు. అయితే దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం మాత్రం చాలా గొప్పదండి. నయోమితో వస్తే పెళ్ళవుతుందో లేదో తెలీదు,
నయోమితో వస్తే నయోమి తనని సపోర్ట్ చేయలేదని కూడా తెలుసు. తనే వెళ్ళి కష్టపడి పనిచేసి తన అత్తగారికి తనకు భోజనాన్ని సిద్ధపరచుకోవాలి, సంపాదించుకోవాలని రూతుకు తెలుసు. నయోమితో వెళ్తే రూతు ఫ్యూచర్ ఏంటో రూతు ఇమాజిన్ చేసుకోగలదు. బోయజ్ పొలానికి వెళ్తుందని కానీ, బోయజ్ తను వివాహం చేసుకుంటాడని కానీ కల కనలేదు రూతు. రూతుకు తెలుసు హోప్లెస్ అని. కానీ రూతు ఒకటే నమ్మింది, నయోమి యొక్క దేవుడు నిజమైన దేవుడు, నయోమి యొక్క దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయనను మాత్రం నేను విడిచిపెట్టను. నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళిపోతే నాకు ఒక భర్త దొరుకుతాడేమో, కానీ నయోమి యొక్క దేవునికి నేను దూరం అయిపోతాను. ఆ దేవునిలో ఉన్న మాధుర్యాన్ని, ఆ దేవునిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న నేను ఈ జీవితకాలంలో ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టలేను అనుకొని దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకున్నందుకు దేవుని కొరకు రూతు నిలబడింది, రూతు కొరకు దేవుడు నిలబడ్డాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావా? దేవుని కొరకు నిలబడినందుకు బహుశా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారేమో, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఒక పిచ్చిదానిలా చూస్తున్నారేమో. ఓర్పా ఎంత స్మార్ట్ డెసిషన్ చేసుకుంది, ఓర్పా ఎంత బెస్ట్ డెసిషన్ చేసుకుంది, ఓర్పాకున్న తెలివితేటలు కూడా లేవమ్మా రూతు నీకు అని బహుశా ఇరుగు పొరుగు వారు అనుంటారు. ఈ ముసల్దాంతో ఉంటే నీకేంటమ్మా ఫ్యూచరు, ఈమె నిన్నేం చూసుకుంటుంది, నిన్నేం పరామర్శిస్తుంది, రేపు ప్రొద్దున ఆమె చనిపోయాక నువ్వు ఒంటరిదానివి అయిపోతావు బెత్లెహేముకు వెళ్తే అని బహుశా ఇరుగు పొరుగు వారు అమ్మలక్కలు తను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ రూతు మాత్రం నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు నేను పట్టుకుంటానమ్మా. మీ ఇంట్లోకి రావడం ద్వారా నాకు భర్త దొరికాడు అనుకున్నాను, భర్త పోయాడు, కానీ మీ దేవుడిని పట్టుకున్నాను, ఈ దేవుడిని మాత్రం నేను ఎప్పుడు విడిచిపెట్టను అనుకుంది రూతు. ఆ దేవుడు సజీవుడైన దేవుడు, ఆ దేవుడు నమ్మదగిన దేవుడు, తనను నమ్ముకున్న వారి నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేసే దేవుడు కాదు. ఆ దేవుడే మోడు బారిపోయిన రూతు జీవితాన్ని చిగురింపచేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో రూతు చేర్చబడడానికి దేవాతి దేవుడు సహాయం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఒక అన్ఫార్చునేట్ లైఫ్గా నీ జీవితం ఉన్నట్లయితే, దురదృష్టకరమైన బ్రతకండి, ఎందుకు పుట్టానో, ఇలాంటి ఇంట్లో పుట్టాను నేను, మా ఆర్థిక స్థితిగతులు చూస్తే రెక్కాడితే కానీ డొక్కాడదు, పెద్దగా నేను చదువుకోలేదు, నన్ను చదివించే తాహతు కూడా లేదు మా తల్లిదండ్రులకు, నా జీవితం చాలా దీనస్థితిగా ఉంది, నా జీవితానికి ఏదైనా ఆశ ఉందా అని మీరు అడుగుతున్నట్లయితే, రూతు జీవితాన్ని చిగురింపచేసిన దేవుడు, మోడు మారిపోయిన ఆమె బ్రతుకును చిగురింపచేసి పచ్చగా చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా చిగురింపచేయగలడు. ఉదయకాల సమయంలో ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడతావా? నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టినట్లయితే, నిన్ను నేను విడువనయ్యా నువ్వు యేసయ్యతో ఒక్క మాట చెప్పగలిగితే, నిన్ను జీవితకాలము ఆయన విడిచిపెట్టడు, ఆయన నడిపిస్తూనే ఉంటాడు. అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో రూతు జీవితం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు. వీ హ్యావ్ బీన్ ఛాలెంజ్డ్ బై రూత్స్ లైఫ్. దురదృష్టకరమైన జీవితం, కానీ దేవుని కొరకు ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని నిలబెట్టింది. సత్ప్రవర్తన కలిగిన స్త్రీగా, యోగ్యురాలైన స్త్రీగా, బాధ్యత కలిగిన స్త్రీగా, కష్టపడి పనిచేసే స్త్రీగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి, నీ కష్టాన్ని ఎవరు చూడడం లేదనుకుంటున్నావా? నీ సత్ప్రవర్తనను ఎవరు గమనించడం లేదనుకుంటున్నావా? పరిశుద్ధంగా బ్రతకడానికి నువ్వెంత ప్రయాసపడుతున్నావో అది ఎవరు చూడడం లేదనుకుంటున్నావా? దేవుడు నీ ప్రతి కదలికను చూస్తున్నాడు, దేవుడు నీ ప్రతి అడుగును చూస్తున్నాడు, ఆయన నీ ప్రతి సంఘర్షణ చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ స్ట్రగుల్ దట్ యు ఆర్ ఫేసింగ్ టు లివ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధంగా బ్రతకడానికి, లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా జీవించడానికి నువ్వు ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంటున్నావో, ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావో అన్నీ చూస్తున్నాడు దేవుడు. నీవు చేసినదంతయో నేను ఎరుగుదునన్నాడు బోయజు. ఆయన నీకు పరిపూర్ణమైన బహుమానం ఇచ్చును, ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చినన్నాడు. నిజమే, మన దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు, బహుమానం ఇచ్చేవాడు. నిరాశతో నీవు కృంగినట్లయితే నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఉదయకాల సమయంలో చిగురింపచేయాలని ఆశపడుతున్నాడు. ఆయన కొరకు ఒక్క నిర్ణయం తీసుకో. కష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవద్దమ్మా. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతే అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం మరొకటి ఉండదు. కష్టమైన, నష్టమైన నీతోనే ఉంటానయ్యా, నీతోనే నడుస్తానయ్యా, నీతోనే ముందుకు వెళ్తాను ప్రభా, నీతోనే ఈ ప్రయాణం, నీతోనే ఈ జీవితం అనే ఒక్క మాట నువ్వు యేసేకు చెప్పగలిగితే
నిన్ను నడిపిస్తాడు ఆయన. ఎలా నడిపిస్తాడో నీకే తెలీదు. ఆశ్చర్యమైన రీతిలో నడిపిస్తాడు, ఆశ్చర్యమైన మార్గాల్లో నడిపిస్తాడు, ఆశ్చర్యమైన విధానాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. రూతు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. విధవరాలిగా, బిడ్డలు లేని స్త్రీగా, ఒక శపించబడిన జనాంగానికి చెందిన స్త్రీగా రూతున్నప్పటికీ ఆమె జీవితాన్ని ఏ విధంగా నీవు చిగురింపచేసావు. ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరులు ఎవరైనా చూస్తున్నట్లయితే వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. నిరాశలో, నిస్పృహలో, వేదనలో దేవుణ్ణి పట్టుకున్నప్పటికీ ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఇంకా ఎందుకు నా జీవిత స్థితిగతుల్లో మార్పు రావడం లేదని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభా, ఆనాడు రూతు జీవితాన్ని చిగురింపచేసిన దేవుడు, ఆనాడు రూతు జీవితంలో పరిస్థితులు మార్చిన దేవుడు, ఆనాడు రూతు పక్షంగా నీవు నిలబడ్డావు ప్రభా. సరైన పొలానికి నడిపించావు, శ్రేష్టమైన భర్తనిచ్చావు, శ్రేష్టమైన కుమారుణ్ణిచ్చావు, శ్రేష్టమైన భవిష్యత్తునిచ్చావు. ఏదో ఈ లోక సంబంధంగా ఆమెను ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధంగా రూతును దీవించావు ప్రభా. నీ వంశావళిలో చేర్చబడే ఆ మహాభాగ్యాన్ని, యోగ్యతను రూతుకి నీవు దయచేసావు ప్రభా. ఉదయకాల సమయంలో లైవ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నువ్వు గమనించండి. ఏది ఏమైనప్పటికీ నా యేసే కొరకే బ్రతుకుతాను, నా యేసే కొరకే నిలబడతాను. నిందలైన, శ్రమలైన నాకు ఆయన ప్రతిఫలం ఇస్తాడనే నిరీక్షణతో నీ కొరకు మేము నిలబడ్డానికి, స్థిరంగా నీలో కొనసాగడానికి సహాయం చేయండి. యోగ్యురాలని, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ అని రూతు ఏ విధంగా మంచి సాక్ష్యాన్ని పొందుకుందో ప్రభా, అట్టి మంచి సాక్ష్యాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి శోధన నుండి నాయన యవ్వన చెల్లెమ్మలందరినీ తప్పించమని వేడుకుంటున్నాను ప్రభా. లోకాకర్షణలకు లోనైపోకుండా తండ్రి, పరిశుద్ధంగా నీ కొరకు జీవించడానికి యవ్వన బిడ్డలకు ప్రత్యేకమైన నీ కృపనివ్వండి అయ్యా. ఎంతమంది తల్లులు తమ యవ్వన బిడ్డలు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇళ్ల నుండి వెళ్ళిపోయారని కన్నీరు కారుస్తున్నారో ఆ ప్రియ తల్లులను నీవు ఆదరించు ప్రభా. ఎంతమంది తల్లులు తమ బిడ్డలను ఎలా మెంటార్ చేయాలో, ఎలా వారిని తీర్చిదిద్దాలో తెలియక నాయన సతమతమైపోతున్నారు. వారికి తగిన జ్ఞానం ఇవ్వండి ప్రభా. ప్రార్థనలో మోకాళ్లపై కన్నీటి ప్రార్థన చేసి మా బిడ్డలను నాయన అపవాది చేతులకు దొరకకుండా నాయన మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థించే స్త్రీలుగా, భారం కలిగిన స్త్రీలుగా, పట్టుదల కలిగిన స్త్రీలుగా మమ్మల్ని నీవే తర్బీదు చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పువాడని నీ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ప్రార్థనలో ఎలా పోరాడాలో నీవు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే కాల సమయంలో రూతును ఆశీర్వదించిన దేవుడో ప్రభా, నాయన లైవ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని నీవే ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి. కరోనాతో బాధపడుతున్న వారిని ముట్టు నాయన, స్వస్థపరచు ప్రభా. బలహీనులుగా ఉన్న వారందరినీ బాగు చేయ్యా. నిరాశలో ఉన్న వారందరినీ లేవనెత్తు ప్రభా. వారి బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తూ సంవత్సరాలు దొర్లిపోతున్న సరైన సంబంధాలు రావడం లేదని ఎవరు బాధపడుతున్నారో వారి కుటుంబాల్లో కార్యాలు చేయి. గర్భఫలము కొరకు ఆశతో ఎదురు చూస్తూ అయ్యా ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో ఆ ప్రియ సహోదరులను చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. శారాను, హన్నాను, ఎలిజబెత్ను, రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, బిడ్డల యొక్క గర్భాలు నీవు తెరవచేసి మేలు చేయండి అయ్యా. సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి అవసరతలన్నీ మీరు తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి, కనికరించండి. వృద్ధాప్యంలో ఉన్న ఆంటీలను, అంకుల్స్ని చేతులకు అప్పగిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. సహాయించి నీ సేవ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుని ఆశీర్వదించండి ప్రభా. సహాయం చేయండి నాయన. అలాగే ప్రభా చిన్న బిడ్డలను, చంటి బిడ్డల్ని చేతికి అప్పగిస్తున్నాను. అలాగే నాయన యవ్వన కాలంలో ఉన్న తమ్ముళ్ళు, చెల్లెల్ని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి సేఫ్ డెలివరీస్ మీరు దయచేయండి ప్రభా. ఏ విధమైన కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో లేకుండా తండ్రి నీవు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. కనికరించండి. అలాగే ప్రభా మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ను, జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్ని చేతికి అప్పగిస్తున్నాను. మా సంఘమును, మా పరిచర్ను నీవు ఆశీర్వదించి విస్తరింపచేయ ప్రభా. నీ హస్తము మాకు తోడుగా ఉంచండి. దైవజనులు నాయన మరి ఆత్మీయ తల్లి గారిని, తండ్రి గారిని జ్ఞాపకం చేసుకు మంచి ఆరోగ్యాలు వారికి ఇవ్వండి ప్రభా. అలాగే నాయన జాన్ వెస్లీ గారు, నన్ను, మాకు ఇచ్చిన 3 బిడ్డలను నీవు ఆశీర్వదించండి ప్రభా. నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య కొరకు తమ గుప్పిలు విప్పి పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా నీవే తగిన ప్రతిఫలమును, బహుమానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాను.
ఉదయకాల సమయంలో లైవ్లో పాల్పొందుతున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.